guys, welcome to my channel దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి. టోజో బర్త్డే వ్లాగ్ అండి ఇది. సో మొత్తం వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో చిన్న వ్లాగ్ కింద చేసి పెడుతున్నాను. అండ్ ఫస్ట్ అయితే షాపింగ్ చేసామండి వాడికి. షాపింగ్ అంటే ఆడికి ఒక 2 ప్యాంట్స్ అండ్ 2 షర్ట్స్ కొన్నాను. హెచ్ఎన్ఎంలో ఆఫర్ ఉంటే నేను కూడా ఫ్రాక్స్ కొనుక్కున్నాను. వాడి బర్త్డే షాపింగ్ అని వెళ్ళి మేము కూడా కొనుక్కున్నాము. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఆఫర్లో ఉన్నాయండి. 10 dirhams అంటే లైక్ 200 రూపీస్ పడింది. సో ఆ ఇయర్ రింగ్స్ నచ్చి కొన్నాను. అండ్ టానిక్ కూడా జీన్ ప్యాంట్ కోసం కొందామని చూస్తున్నాను. సో అది కూడా వాడికి షాపింగ్ చేసినప్పుడు దానికి కూడా దొరికింది. సో అలాగా దానికి తీసుకున్నాను. అండ్ మొత్తం ఇంకా కనుమది వీడి షాపింగ్. చిన్న షాపింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే వాళ్ళ చెల్లి గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చి ఇచ్చిందండి వాడికి. తర్వాత వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశాను. సాసేజెస్ అంటే చాలా ఇష్టం. సో ఫ్రై చేశాను. వాడే బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిన్నాడు. Peppa Pig. Anna Pig. Anna Peppa. Chippo. Okay guys, I'm gonna make the sausage. Keep it right in the middle. So let's take 3 of them, because 2 for me, 1 for my sister. So look at this. Oh, look at that juicy. There you go. Now since I added all of that, time for the sauce. Ketchup. So let's just add them. Okay, there you go. Same for this too. Just to make it a bit spicier, we're gonna use a bit of hot sauce. Oh, I forgot to open this. So we're just gonna open it. So only a bit, యాక్చువల్గా పెద్ద బర్త్డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేయలేదండి. అంటే వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మేము ఈసారి బర్త్డే. దట్టు 12 years వచ్చేసినాయి, పెద్దోడు అయిపోతున్నాడు కదా, ఎందుకు అంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ అని మేము అనుకున్నాము. The Tojo boy is upset already. Because his birthday is finishing. and I'm full. Where's this girl? Right here. Say hi, Dan. Say hi. His birthday boy. వాడు బయట డిన్నర్కి వెళ్దాం అన్నాడు కాబట్టి మేము ఇక్కడికి వచ్చామండి, అల్ నవాబ్ రెస్టారెంట్కి వచ్చాము. వచ్చిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత కేక్ కటింగ్ అలా సెలబ్రేట్ చేసాము. టానీ అయితే కార్లో ఫుల్ నిద్రపోయింది మేము వచ్చే దారిలో. సో రీచ్ అయిన తర్వాత ఇంకా కొంచెం డ్రౌజీగా అలాగే ఉంది టానీ. సో ఫుడ్ మెనూ అంతా చూపిస్తానండి ఏం ఐటమ్స్ ఉన్నాయో. Honey wings. This one, chicken strips. Chicken biryani. Chicken pulao. Chicken Manchurian. This one. Vegetable rice and chicken Manchurian. White rice. Kebab flavor. Kebab shish. This is chicken. 2 kinds of chicken. This is naan. Idi chicken handi. White chicken. This is paya. And this is curry pakora anta. This one pasta. Pasta ki tension something pasta. This is
Fried. This is noodles and this is fish. No, I think the Fish, Nana. Fried fish. This one. and you can get the fries. Chicken nuggets and French fries. Birthday boy మాకు ట్రీట్ ఇస్తున్నాడు ఈరోజు. Yay! డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సలాడ్స్. సలాడ్స్ అయితే ఎంత యమ్మీగా ఉన్నాయంటండి, చాలా చాలా టేస్టీ అనిపించినాయి నాకు. సో నేను జస్ట్ మామూలుగా అన్నీ మీకు ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే సలాడ్స్తో స్టార్ట్ చేసామండి. మరి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెరుగు చట్నీస్. పాపడ్ అండ్ మిరపకాయ బజ్జీ. This is chicken soup. This is vegetable soup. ఇది పాయసం అండి, చూపించాను. దిస్ ఇస్ గులాబ్ జామ్. దిస్ ఇస్ కీర్ అండి. ఓకే, దిస్ ఇస్ ఫ్రూట్తో చేసిన కేక్స్ అన్నీ. ఇది చాక్లెట్ క్రీమ్, ఐస్ క్రీమ్. And this is jellies and different kinds of cakes. This is something bread to kachana. Idedo something bread sweet. This is idoka సేమియా టైప్, ఫుల్ కొబ్బరి వేసారు ఇందులో. అండ్ ఇది ఏదో డైట్ స్వీట్ అంటండి. డైట్ స్వీట్ అంట. స్వీట్లో కూడా డైట్ ఉంటుందా? స్వీట్ రైస్ అండి ఇది, స్వీట్ రైస్. దిస్ ఇస్ పానీపూరి, లైవ్ పానీపూరి. ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నప్పటికీ పిల్లలకి ఫస్ట్ వెళ్ళేది ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ నగ్గెట్స్ అండి. ఏం పిచ్చో ఏంటో కానీ, ఎన్ని ఫుడ్స్ ఉన్నా కానీ అవే కావాలని. టానీ కూడా అదే తినింది, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ నగ్గెట్స్. ఇంట్లో కూడా చేస్తూ ఉంటాను, బట్ స్టిల్ బయటికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళకి అదే ఇష్టం అవుతుంది. సో వాళ్ళకి ఇంకేం కావాలో అది తిన్నారు పిల్లలు. అంటే టానీ అంటే పెద్ద ఎక్కువ ఏం తినలేదు. అండ్ ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పటికీ అండి ఏమీ తినలేమండి, రియల్గా చెప్తున్నాను. అంత కొంచెం కొంచెం అలా టేస్ట్ చేసాము అంతే. కానీ నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ అని అదొక్కటి కూడా ఉంది మా ఇంట్లో. సో చెప్పాలంటే మేము ఈ ఫుడ్స్ అంతకి న్యాయం చేయలేకపోయాము. కేక్స్ అంటే చాలా చాలా పిచ్చి వీళ్ళకి. సో అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చూసేసరికి ఏం తినాలో అర్థమవక ఏమీ తినలేదు వాళ్ళు. ఎన్ని డెజర్ట్స్ ఉన్నాయండి, బట్ స్టిల్ వాళ్ళు ఏమీ తినలేదు. పిల్లలు కూడా ఏదో కొంచెం కొంచెం అలా టేస్ట్ చేసి వదిలేశారు. బట్ వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం అండి. అంటే మెయిన్ వాడి బర్త్డేకి అలా బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేయాలని. You go to the zoo. Hello. సిట్ అండ్ వీడికి హనీ కేక్ కావాలనే అన్నాడు. సో హనీ కేక్ తీసుకుని బయట డిన్నర్ చేసేసిన తర్వాత అక్కడే కేక్ కట్ చేసి, యాంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి, చూస్తే అర్థమవుతుంది. సో తినేసి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి దిగేసి ఇంకెళ్ళిపోయాం ఇంటికి. అండ్ వీకెండ్లో నేను ఇలాగ మా ఫ్యామిలీ, మా కజిన్ వాళ్ళ పిల్లలు అండ్ వాడి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను. ఈ కేక్ నేను చేశానండి టోజో బర్త్డేకి. సింపుల్ కేక్ అండి. అంటే నేను బేక్ చేస్తాను, అంత ప్రొఫెషనల్గా కాదు, కానీ పిల్లల బర్త్డేస్కి నేనే ఏదో అలా ట్రై చేస్తాను. అండ్ పిల్లలందరికీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం బయట నుంచి. అండ్ జ్యూస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ జ్యూస్
తాగరు. అంటే డిన్నర్‌కి కొంచెం టైం పడుతుంది కదండీ! అందరూ అంటే బర్త్‌డే కేక్ కటింగ్ అనేసరికి టైం పడుతుందని, పిల్లలకి ఆకలేస్తదని ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ జ్యూస్ అయిన తర్వాత చిన్న ప్రేయర్. Very happy. I have the love of Jesus in my heart. Not have God. I have the 10 commandments. Down in my heart, down in my heart, down in my heart to stay. I'm so happy, so very happy. I got the love of Jesus in my heart. Drops round us are falling, but for the showers we plead. Bless every kid who's present here. Bless them. ప్రేయర్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్. కానీ కేక్ చాలా బాగుంది కదండి చూడటానికి, లైక్ ఫొటోస్కి అండ్ బ్యాక్గ్రౌండ్కి అంతా మ్యాచ్ అయ్యింది, బాగుంది. లెగో థీమ్ కావాలన్నాడు. సో వాడి దగ్గర లెగోస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా అలా మామూలుగా సింపుల్గా లెగో థీమ్ కింద చేశాను. యాక్చువల్గా నేను ఎంతమందిని పిలిచి చేయాలని ముందు అస్సలు ప్లాన్ లేదు. సో వాడి హ్యాపీనెస్ కోసం, సో వాడి ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటే బాగుంటుందని మా కజిన్ వాళ్ళ పిల్లల్ని ఇన్వైట్ చేసి, సో వాడి ఫ్రెండ్స్, వాడి క్లాస్మేట్ కూడా ఉన్నాడు, సో వాళ్ళని పిలిచి నేను ఇలాగా సెలబ్రేట్ చేశాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ హ్యాపీనెస్ కావాలి మనకి. సో వాడైతే ఫన్గా ఎంజాయ్ చేశాడు. లైక్ బర్త్డే 2 times సెలబ్రేషన్స్ కింద వాడు చేసుకునేసరికి వాడికి హ్యాపీ అనిపించింది. ఏంటో ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాడు, అమ్మ నా బర్త్డే ఎగ్జామ్స్ టైంలో వస్తుంది అని. సో మేము అందుకే వాడికి ఏమీ ఆశలు పెట్టలేదు, అంటే నీ బర్త్డే ఇలా చేద్దాం అలా చేద్దామని ఏమీ పెట్టలేదు. దట్టు మా తమ్ముడు ఉన్నాడు కదా, సో వాడు ఉన్నాడు కాబట్టి ఏదైనా చిన్న సెలబ్రేషన్ కింద చేసుకోవాలని. యాక్చువల్గా ఎప్పుడు వాడు ఉండడు, కానీ ఫస్ట్ టైం ఉన్నాడు. సో అందుకనే మేము ఇంక ఇలాగా ప్లాన్ చేసాము. ఈయన యాక్చువల్గా అన్నారు ఫస్ట్ సింపుల్గా మనం బయటికి వెళ్ళి డిన్నర్కి అలా చేసేద్దాము అన్నారు. కానీ మన మనసు ఒప్పదు కదా, నేను ఇంట్లో కేక్ చేయాలి, అట్లీస్ట్ చిన్న సెలబ్రేషన్ ఇంట్లో చేయాలి అని అంటే ఇలా Yeah. Pause for the picture. Picture. Danny. Iru. సో కేక్ కటింగ్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు డిన్నర్ సర్వ్ చేస్తాము పిల్లలందరికీ. సో అందరినీ మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసేసాను. ఇప్పుడు అందరు కూర్చున్నారు అండ్ టీవీ చూస్తున్నారు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా జరిగిందండి టోజో బర్త్డే. 2 times సెలబ్రేట్ చేసుకున్నాడు. వీక్ డే రోజు ఒకటి, వీకెండ్ రోజు ఒక రోజు, అండ్ ఎంజాయ్ చేశాడు. ఈ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ ఆల్ ఎవరెవరైతే విష్ చేశారో వాడి బర్త్డే రోజు, అండ్ మీ బ్లెస్సింగ్స్ వాడిపై ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఎవరెవరు చూస్తున్నారో కూడా నా కొడుకుని బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ అండి. అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and like my video and share to your family. Thank you so much.